హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటి అంటే మనకి ఒకరు కామెంట్ చేయడం జరిగింది కామెంట్ బాక్స్లో. సార్, మనం ఫ్రెండ్స్తోని మాట్లాడేటప్పుడు హిందీలో ఎలాంటి పదాలు వాడతాము మ్యాక్సిమం అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇక్కడ ఒక 6 or 7 సెంటెన్సెస్ని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. యాక్చువల్గా మనము ఇంగ్లీష్లో హాయ్ అంటాం కదా, దానిని హిందీలో నమస్తే అంటారు. ఓకేనా? తర్వాత మీరు ఎలా ఉన్నారు అనే పదాన్ని అడగాలంటే హిందీలో ఆప్ కైసే హై అంటారు. అంటే కైసే సే మీద పైన జట్కా ఎందుకు వచ్చింది అంటే మీరు అంటే పెద్దవాళ్ళని మీరు అని అంటాము. ఇంకొకటి ఒక వ్యక్తి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మీరు అని అంటాం. అందుకే ఆప్ కైసే హై అంటాం. ఇంకొకటి మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఆప్ అంటే మీరు, ఓకేనా? ఎక్కడ అంటే కహా, హై అంటే ఉండటము. అర్థమైందా? మీరు ఎక్కడ ఉన్నారు అనేదానికి ఆప్ కహా హై అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమి చేస్తున్నారు. ఆప్ అంటే మీరు, ఏమి అంటే క్యా, చేయడాన్ని కర్ రహే హై అంటారు అన్నమాట. అంటే మీరు ఏమి చేస్తున్నారు అంటే ఆప్ క్యా కర్ రహే హై. నెక్స్ట్ మీరు ఎందుకు చేస్తున్నారు. మీరు అంటే ఆప్, ఎందుకు అంటే క్యోం, చేస్తున్నారు అంటే కర్ రహే హై. మీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఆప్ క్యోం కర్ రహే హై అంటారు. ఇంకొకటి మీరు ఎక్కడ చేస్తున్నారు. ఎక్కడ అంటే కహా వస్తుంది హిందీలో. రహే హై అంటే చేస్తున్నారు. మీరు ఎక్కడ చేస్తున్నారు అంటే ఆప్ కహా కర్ రహే హై అంటారు. ఇంకొకటి మీరు ఎప్పుడు వస్తారు అని మీ ఫ్రెండ్ని అడగాలనుకోండి. ఎప్పుడు అంటే కబ్, వస్తారు అంటే ఆవోగే. అంటే ఆవోగేలో గే లాస్ట్కి ఎందుకు వచ్చింది? ఇది భవిష్యత్ కాలం కాబట్టి గే వస్తుంది. అంటే ఆప్ కబ్ ఆవోగే అనే శబ్దం వస్తుంది. అంటే మీరు ఎప్పుడు వస్తారు. వస్తారు అంటే అది భవిష్యత్ కాలం కదా, అంటే దానికి ప్రజెంటు ఒక టైం అంటూ లేదు. అందుకే లాస్ట్కి గే వస్తుంది. అది భవిష్యత్ కాలం సంబంధించినటువంటి పదము. అందుకే మీరు ఎప్పుడు వస్తారు అంటే ఆప్ కబ్ ఆవోగే అంటారు.